లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. డోన్ ఓటర్ వాయిస్లకు మీ తరఫున, ఎలక్ట్రానిక్ మీడియా తరఫున అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. నిన్న అన్ని కులాలు మతాలు బ్రహ్మాండంగా తెలుగుదేశం సపోర్ట్ చేశాయి. అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేము చేసిన మేనిఫెస్టో ప్లస్ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంఆర్పిఎస్ అంతా పవన్ కళ్యాణ్ అంతా కలిసి ఈ ఎలక్షన్ల క్యాంపెయిన్ పాల్గొన్నా కాబట్టి దాంతోపాటు తెలుగుదేశం మేనిఫెస్టో అంటే ఎన్డీఏ మేనిఫెస్టో బ్రహ్మాండంగా ప్రజలకు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో బాగా అద్దుకుంది. ప్రజలు ఆకర్షిలే. దాంతోపాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్, అది చాలా భయంకరమైన యాక్ట్. దాన్ని కూడా మేము చెప్పడం జరిగింది ప్రజల్లో. దానివల్ల అది చాలా డేంజర్ యాక్ట్. అది ఫస్ట్ ఈ ల్యాండ్ సీలింగ్ అంటే ల్యాండ్ యాక్ట్ వచ్చింది 1904లో. అప్పుడే హద్దులు ఏర్పరిచి పురంబోకు కానీ, జమీందారులు కానీ, మన ల్యాండ్ రైతులు కానీ 1904 ఇచ్చారు బ్రిటిష్ టైంలో. అయితే ఏ ప్రభుత్వం దాన్ని ముట్టుకోలేదు. ఈయన ఈ మానవాడు దాన్ని చట్టం మార్చి, అంటే ప్రజల్లో ఒక సంకేతం పోయింది. మళ్ళీ గవర్నమెంట్ వస్తే మన హక్కు మన పోతుంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ హక్కు ఉండదు. ఇక పాస్బుక్ చేసి చిన్న రెసిడెంట్ ఇచ్చి దానివల్ల బ్యాంక్ పోను కానీ రమ్మనేది కూడా మనకు పైలు ఉండని చెప్పి ప్రజలు బాగా మేము జరిగింది. అది బాగా స్పందించారు. ఈ ఆస్తి తాత ఆస్తి, ఎప్పుడు వచ్చే ఆస్తి ఈ ప్రభుత్వం వచ్చాక మా హక్కుపోతే యొక్క భయం ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ కారణాలు, జగన్ చేసే అరాచకాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా పాతుకుపోయి ఈ ప్రభుత్వానికి సంగీత పంపాలి, సాగనంపాలి, శాఖపోని ఉద్దేశాన్ని ప్రజలు పెద్ద ఎత్తున ఆ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓటేయడం జరిగింది. సో ఈ డోన్లో రికార్డ్ బ్రేక్ అయింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న మంత్రి చాలా ఇబ్బంది పెట్టాడు. పోలీసు పట్టుకొని చాలా ఇబ్బంది పెట్టాడు. పోలీసు కూడా వన్ సైడ్ చేసింది టోటల్గా. ఇక్కడ డిఎస్పీ కానీ, ఎస్సీఎల్ కానీ, డిఎస్పీలు, డిఎస్పీ టోటల్గా మనిషి తోతులై మంత్రికి ఇష్టం వచ్చేట్లా మంత్రికి ఎప్పుడైనా తీసుకుంటే కేసు పెట్టారు. మన ప్యాపిల్లో మా మూర్తిని కొట్టాడు, జగదీష్ రెడ్డి ఎస్ఐ కొట్టాడు, అనవసరం కొట్టాడు. మళ్ళీ ఆయన కేసు పెట్టాడు. కొట్టింది వాళ్ళే, ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసి పోలీసులు మళ్ళీ మామూలుగా అంటే మేము ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం. ఇంకోటి పిఎన్ బాబు అని ఇండిపెండెంట్ అభ్యర్థి, అడిషనల్ ఏఎస్పీ, ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినాడు. అక్కడ ఆయన రాజిరెడ్డి ఇంటి పక్కన బూత్ నంబర్ 270, 271, 272 అంటే కొంచెం అన్ని పక్క సందు. ఆయన పోతుంటే నువ్వు నా ప్రైవేట్ స్థలం ఎందుకు వచ్చావని చెప్పి కొట్టడం జరిగింది. యాక్చువల్లీ ప్రైవేట్ స్థలం కాదు, అది ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. దాన్ని పడగొట్టి రోడ్ వేసుకొని నువ్వు ప్రైవేట్ ల్యాండ్కి వచ్చావని చెప్పి మా ఇండిపెండెంట్ అండ్ ఎస్ఎస్పీ బాబు మీద దాడి చేయడం జరిగింది. ఒక మంత్రిగా ఉండి, ఒక ఫైనాన్స్ మంత్రిగా ఉండి దగ్గరుండి కొట్టించాలంటే నిజంగా సిగ్గు చేయడం మనం చేసుకున్నాం. ఒక మంత్రికి, ఆర్థిక మంత్రి ఉండి ఒక అక్షాప్స్. ఇప్పుడు ఈ స్వతంత్రంలో భారతదేశంలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడ పోవచ్చు. నీ సొంత ప్రాపర్టీ అయితే కూడా నువ్వు కొడతావా? అసలు సొంత ప్రాపర్టీ కాదు, అది రోడ్ లేదు అక్కడ. నువ్వు మంత్రి అయినాక పోలీస్ క్వార్టర్ పడగొట్టి ఒక దళిత మీద కేసు పెడతావా? నువ్వు కొట్టిస్తావా నువ్వు దగ్గర నుండి? ఇదేనా నీ కల్చర్? ఇదేనా సంస్కృతి? నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉండి నువ్వు చేసే దౌర్జన్యాలకు అడ్డుపడాయన. నువ్వు చేసి అరాచకంగా అడ్డుపడుతుంటే నువ్వు ఆయన కొడతావా? ఒక ఎస్సీని కొడతావా? ఇదనే సంస్కృతి.
ఒక మంత్రిగా ఉండి మన పెద్ద మేధావి చెప్పుకుంటావే. అంబేద్కర్ రాసి ఏమైందంటే అంబేద్కర్ మీరు వాల్యూ ఇస్తాను, ఎవరికి హక్కు ఉంది, ఎవరైనా చేసుకోవచ్చు, అది నీ ప్రాపర్టీ కాదు, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, నీ మీద వెళ్ళే కేసు పెట్టిస్తాం మేము. ఇంత దౌర్జన్యమా? కర్నూలు డోన్లో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, కంప్లీట్ పులిసి పెట్టుకుని అలా చేస్తాం. వాళ్ళు కేసు పెడతాడా? గాలిదండ కానివ్వండి, పేపర్ కానివ్వండి, వెచ్చలు కానివ్వండి, ప్రతి ఒక్క చోట టోటల్గా భయభ్రాంతులు చేస్తారు. అంటే నువ్వు ఓడిపోతా తెలిసి భయభ్రాంతి చేసి టీడీపీ కార్యకర్త భయపడిస్తావా? ఇది సంస్కృతి, ఇది కూడా ఛాలెంజ్ చేస్తావా? గెలుస్తా అని ఇదేనో ఇచ్చేది. డబ్బులతో ఉంటావా? డబ్బులు ఇచ్చినావు. ఒకరికి 1500, 1500, 2000 కూడా ఇచ్చాడు. అందరికి ఇచ్చాడు. వాళ్ళు ఒక్కరికి ఇచ్చాడు 2 లక్షలు 3 లక్షలు. కొంతమందికి ఇది చేశాడు, ఫోన్పే చేశాడు. అది కూడా తీస్తాం మేము, తీసేది కంప్లీట్ ఇస్తాం. ఇది అంత అన్యాయమా? మంత్రిగా ఏం చేశాను? డెఫినెట్గా బాబు కేసు కొట్లాడుతున్నాడు, తప్పకుండా నీవే కేసు తీసి చేసినాడు. ఇది అన్యాయం. ఇది ఒక ఎస్సీ కులానికి అన్యాయం. ఇది ఎస్టీలో అవమానపరిచాడు. ఒక మంత్రిగా ఉండి అదే మామూలు సామాన్య వేషం ఇచ్చిపెడుతున్నా పట్టుకుని మా తన్ని లోపడేస్తుంది. ఇంత అన్యాయమా? ఎంత ఉన్నా కానీ భారత ఈ స్వతంత్ర ఇండియాలో యూ వాంట్ ఫ్రీడమ్ టు గో ఎనీవేర్, టు సీ ఎనీవేర్. నీ మంత్రులు రాసుకోను, ప్రైవేట్ రాసుకో, ప్రైవేట్ ప్రాపర్టీ నాట్ ఓన్ రోడ్ రాసుకో, ఎవరు రాకూడదు రాసుకో, దిశ రాసుకో. నువ్వు పోలీస్ కోట కొట్టేసి రోడ్ వేసుకొని నువ్వు మా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని పోటీ చేస్తావా? కాబట్టి ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఎంత చేసినా గెలుపు మాదే. ప్రజలు నిశ్చయించారు. ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా మా ఈ ఇండియాలో యూ వాంట్ ఫ్రీడమ్ టు గో ఎనీవేర్, టు సీ ఎనీవేర్. నీ మంత్రులు రాసుకోను, ప్రైవేట్ రాసుకో, ప్రైవేట్ ప్రాపర్టీ నాట్ ఓన్ రోడ్ రాసుకో, ఎవరు రాకూడదు రాసుకో, దిశ రాసుకో. నువ్వు పోలీస్ కోట కొట్టేసి రోడ్ వేసుకొని నువ్వు మా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని పోటీ చేస్తావా? కాబట్టి ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఎంత చేసినా గెలుపు మాదే. ప్రజలు నిశ్చయించారు. ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా మా ఈ మూడు గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, అయితే బస్ సర్వీస్ కానివ్వండి, ఉద్యోగానికి 3000 కానివ్వండి, ఆడపిల్ల పెళ్లి కాని పెళ్లి కాని అమ్మాయికి 500 నెలకు, ఇంటి అమ్మ దీవెన కింద 10,000 నెలకు బస్ ఫ్రీ, తర్వాత ట్యాక్స్ ఫ్రీ, రకరకాలు సింధన బీమా 10 లక్షలు. తర్వాత ఇప్పుడు జూన్లో 7,000 ఇస్తున్నాం. 2 కలిపి 7,000, 4,000 ప్లస్ 3,000 మేము పెంచి ఈ బ్యాలెన్స్ ఈ గ్యాప్ కూడా 7,000 చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఆకర్షించారు కదా. వచ్చి పెద్ద ఎత్తున రికార్డు పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వర్షాలు పడిన వర్షం పడింది, బ్రహ్మాండ వర్షం పడింది. అయినా వర్షాన్ని తట్టుకొని పోకుండా ఈ అరాచక గవర్నమెంట్ పోలి ఈ ప్రభుత్వం ఉంటే మళ్ళీ వస్తే మళ్ళీ మా భూమి హక్కుపోతుంది, ల్యాండ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాడు, ఇవల్ల మాకు హక్కుపోతుంది, మా పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది మేము ఇట్లా. కాబట్టి అది బాగా పెంటెడ్ ప్రజల్లో. తర్వాత దౌర్జన్యం చేస్తాడు ఇక్కడ ఈ మంత్రి. పోలీసు వాడుకొని పోలీసుకి అయిపోయింది కదా, నీ యూనిట్ అయిపోయింది ఇక చలో ఇంటికేగా. నీకు పోలీసులో మాట్లాడు, నీకు ఒకటి చూడు. ఇంత మంత్రి అయినాక ప్రజల్లో సేవ చేసి పెట్టుకోవాలి. ఇంకోసారి గెలిపించుకొని పరిస్థితి పెట్టుకోవాలి. నువ్వు పోయింది అది. ఎక్కడైనా ఇంకా మాకు ఇల్లు లేదు, మాకు ఏదైనా మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఏమైంది? ప్రజలు గుణపాఠం చెప్పారు. తప్పకుండా ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత పులిసి పడుకున్నా అంత విజయం మాదే. మా పార్టీ గెలబోతుంది, నేను గెలబోతాను. తప్పకుండా జూన్ 4వ తారీఖు బ్రహ్మాండంగా ఇంకా మంత్రి సాగనంతాం. ఇంకా జీవితంలో కష్టం మర్చిపోవాల్సిందే. నువ్వు చేసే అరాచకాలు నువ్వు చూసే పులిసి పడుకొని నువ్వు రాజకీయ ఇస్తాను. ఒక మంత్రిగా నీకు అసలుకి అర్హత లేదు మంత్రికి అక్కడ ఉండడానికి. ఒక ఎస్టీలో కేసు పెడతావు, ఎక్కడ కేసు పెడతాను కొట్టించి వెళ్తా దగ్గర కొట్టించాడు, దగ్గర కొట్టించాడు. ఇట్లా మా క్లిపింగ్స్ ఉన్నాయి. ఎవరు ఎలక్షన్ పంపిస్తాం మేము. డెఫినెట్గా కేసు ఆయన రిజిస్టర్ చేస్తాడు. ఏమిటంటే ఎస్టీ కాబట్టి సానుభూతి వస్తున్నాం. ఎవరికైనా సమాజంలో అందరూ హక్కు ఉందండి, ఎక్కడ పోవచ్చు. స్పెషల్ ఎస్టీ ఒక మంత్రి ఉండి ఎస్టీని అవమానపరిచాడు కాబట్టి ఎరకాల కులాలతో కూడా దీనికి అవమానపరిచాడు ఆయన మంత్రి. వాళ్ళ కులాన్ని మొత్తం అవమానం చేశాడు. తప్పకుండా మంత్రి క్షమాపణ చెప్పాలి, ఎరకాల సంఘానికి క్షమాపణ చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా ఎన్ని చేసినా, జిమ్కి చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, 10,000 కోట్లు ఖర్చు పెట్టినాడు, ఎన్ని కోట్లు పెట్టినా అంతిమ విజయం మాదే. మేము గెలబోతాం, గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. తర్వాత ఎంక్వైరీ ఇస్తాం.
మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు చేసిన అక్రమాస్తులకు, మీరు చేసిన అన్నిటికీ ఎంక్వైరీ చేసి కొంతమంది నాయకులు మాట్లాడతారు. నేను వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నా. మంత్రి అంటే ఛాన్స్ మాట్లాడారు. వాళ్ళని మాట ఇష్టపడే సమస్య లేదు, వాళ్ళు ఇష్టపడే సమస్య లేదు. ముఖ్యంగా కేసు తీసేయండి. ఎస్ఏఎస్ అగ్నిస్ట్ బుగ్గన మీ మంత్రి మంత్రి గుండి అది మేము చేసి తెచ్చి పెడుతున్నా, మా రోజు చేసి తెచ్చి పెడుతున్నా. ఏమన్నా మన చేతి కలిసి మరి ఎఫ్ఐఆర్ నంబర్ 109/2024 U/S420 run with RWR 34 IPC 3/1 within brackets R 3/1 S Nandal district Bencherla as FIR number 109/2024 U under S U by S 427 red with 34 IPS 34 IPC 3 within brackets 1 brackets R brackets 3/3 bracket 1 S at Nandyal Bencherla PS at Nandyal district Masum Basha head constable is the additional 10 9032797782 number. అది this number. ఇది భాష హెడ్ కానిస్టేబుల్ అని రాశాడు. ఇవన్నీ కంప్లీట్ అయింది. కేసు కడతారు. ఇది ఈయన ఘనత, ఈయన అభివృద్ధి ఇది. ఆయన మేము ఇస్తారు రోడ్డు మీద తారీఖు అభివృద్ధి, మాకైనా ప్రకృతి రేకులేసే అభివృద్ధి, హాస్పిటల్ కట్టి ఏదో ఎస్టీకి సంబంధించిన హాస్పిటల్లో కట్టి అది అలహాబాద్ మన అలియాబాద్ తీసుకొచ్చి ఇలా కట్టి దానికి హాస్పిటల్కి దాని స్ట్రెంత్ వచ్చేసి దాదాపు 300 పైన స్టాక్ కావాలి. 140 మంది ఉన్నారు హాస్పిటల్, 100 బెడ్ హాస్పిటల్ కాబట్టి మోర్ దెన్ 400-500 దానికి అన్ని డాక్టర్స్ నర్సుతో కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్ కట్టాడు, అది ట్యాంకులు అక్కడ పెట్టాడు, ట్యాంక్ కట్టాడు. మేము ఇచ్చే ట్యాంకులకు విజయవాడ 94లో ఈ మన గోసాపల్లి చింతలపేటలో విజయవాడ స్టేట్ కట్టించే ట్యాంక్ ముఖ్యమంత్రి దానికి రంగొట్టించి మన డోను మన చింతలపేట అని రాశాడు. ఇంతకన్నా అవమానం ఉందండి? ఇంతగా అవమానం ఉందా? చిట్కోయిళ్ళు మూడబడేశాడు. అభివృద్ధిదా? ఇది అభివృద్ధి అంటారా? దిస్ ఈజ్ అరెస్ట్మెంట్. డబ్బులు దోచుకొని, ముఖ్యమంత్రితో డబ్బులు దోచుకొని నువ్వు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ ఎక్కడ అభివృద్ధి కాలేదు. నువ్వు ఏ రోడ్ వేసావు, ఎక్కడ ఫామ్ చేసావు, అక్కడ లేదు అక్కడ. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.